ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్‌కి? సో కిడ్నీ ఫెయిల్ అవ్వటానికి అతి ముఖ్యమైన కారణం డయాబెటీస్. సో ఒక కిడ్నీని మనం యాక్సెప్ట్ చేయాలి అనంటే డోనర్‌కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? డోనార్ విషయానికి వస్తే ఫస్ట్ మనం డోనార్ని సెలెక్ట్ చేయాలి అంటే కుటుంబ సభ్యులై ఉండాలి. రెండోది వాళ్ళ బ్లడ్ గ్రూప్ మనతో మ్యాచ్ అయి ఉండాలి, లేదంటే ఓ గ్రూప్ అయి ఉండాలి. కిడ్నీ ఏదైతే ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ మార్పిడి తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మళ్ళీ ఆ కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? కాంప్లికేషన్స్లో 3 అతి ముఖ్యమైనవి. మొదటిది ఇన్ఫెక్షన్స్. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఈ మధ్యకాలంలో మనలో చాలా మందిలో మనం చూసి ఉంటాం కిడ్నీ అనేది ఫెయిల్ అవుతూ వస్తుంది అని. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే కిడ్నీలో స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్గా చూస్తూ ఉన్నాం. అసలు ముఖ్యంగా ఈ కిడ్నీలోకి మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి, కిడ్నీ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎంతవరకు సేఫెస్ట్ థింగ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మన పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధమైనటువంటి స్టెప్స్ ఫాలో అయితే కిడ్నీని హెల్తీగా ఉంచుకోవచ్చు, ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ క్రాంతి కుమార్ గారు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏఐఎన్యూ హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా మందిలో చూస్తూ వస్తున్నాం కిడ్నీ ఫెయిల్యూర్ అని, కిడ్నీ వాపు అని, లేదంటే కిడ్నీలో స్టోన్స్ అని చెప్పేసి. అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్కి? సో కిడ్నీ ఫెయిల్ అవ్వటానికి అతి ముఖ్యమైన కారణం డయాబెటీస్ ఇండియాలో. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవి 2 అతి ముఖ్యమైన కారణాలు. ఇవి కాకుండా మీరు అన్నట్టు కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో స్టోన్స్ రావటము, ఇవి ఇతర కారణాలు. యుక్త వయసులో అంటే యంగ్ పీపుల్లో కిడ్నీ వ్యాధి రావటానికి చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చే వ్యాధులు కావచ్చు, జన్యుపరంగా సంక్రమించే వ్యాధులు అంటే కిడ్నీలో సిస్ ఉండటం కావచ్చు, లేదంటే కిడ్నీలో రాళ్ళు రావటం కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, అంటే రక్తంలో ప్రాబ్లం ఉండి వాటి ప్రభావం కిడ్నీ మీద పడటం కావచ్చు, రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం కావచ్చు, జీవనశైలిలో వచ్చే మార్పులు అంటే బరువు అధికంగా ఉండటం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, వీటి వల్ల కూడా కిడ్నీ పాడవటం అనేది జరుగుతుంది. సో సార్, ఇప్పుడు బేసిక్గా మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ట్రాన్స్ప్లాంట్ అని అంటారు. కానీ కొంతమంది డయాలసిస్కి వెళ్తూ ఉంటారు. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ డయాలసిస్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో కిడ్నీ ఫెయిల్యూర్లో 5 దశలు ఉంటాయి. దాంట్లో 5వ దశ అంటే కిడ్నీ పనితనాన్ని బట్టి, ఒకవేళ కిడ్నీ పనితనం 15% ఈజిఎఫ్ఆర్ అంటాము, ఈజిఎఫ్ఆర్ లెస్ దెన్ 15% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ కానీ లేదంటే కిడ్నీ మార్పిడి కానీ అవసరం పడుతుంది. సో డయాలసిస్ చేయించుకోవాలా లేకపోతే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలా అనేది డిసిషన్ తీసుకోవాలి అంటే ముందు దేంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మొదటగా డయాలసిస్ గురించి తెలుసుకుందాం. డయాలసిస్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు 4 గంటలు హాస్పిటల్లో ఉండాలి, పేషెంట్తో పాటు ఒక్కొక్కసారి ఇంకొక అటెండర్ ఉండాల్సిన అవసరం పడుతుంది, రక్తం ఇంప్రూవ్ చేయడానికి, ఒంట్లో లవణాలని మెరుగుపరచడానికి, బీపీ నియంత్రణలో ఉంచడానికి కొన్ని మాత్రలు అవసరం పడతాయి. ఇవి జీవితాంతం వాడాల్సి ఉంటుంది. సో ఇవి డిసడ్వాంటేజెస్గా ఉంటాయి. ఇకపోతే ట్రాన్స్ప్లాంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన నాణ్యత అంటాము. సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వారానికి 3 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో క్వాలిటీ ఆఫ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బంది ఉండదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. రెండవది లాంగివిటీ అంటే జీవన మనుగడ అంటాం, అంటే ఎక్కువ రోజులు బతికే సామర్థ్యం ట్రాన్స్ప్లాంట్తో అధికంగా ఉంటుంది డయాలసిస్తో కంపేర్ చేస్తే. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా కొన్ని మాత్రలు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. రెండవది ఒక్కొక్కసారి మన బాడీ ఆ కిడ్నీ మనది కాదు అని గుర్తుపట్టినప్పుడు దాన్ని కిడ్నీ రిజెక్షన్ అంటాం. ఒకవేళ సివియర్ ఫార్మ్ ఆఫ్ రిజెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ డయాలసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా సమరైజ్ చేయాలి అంటే యాక్టివ్గా ఇన్ఫెక్షన్ లేదు, ఎలాంటి క్యాన్సర్ లేదు, గుండె ప్రాబ్లం అంత సివియర్గా లేదు అనుకున్నప్పుడు మొదటి ఆప్షన్గా ట్రాన్స్ప్లాంట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి లేదా డోనార్ లేడు అనుకున్నప్పుడు డయాలసిస్ వాళ్ళకి శ్రేయస్కరం. సో సార్, ఇప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఖచ్చితంగా డోనర్ కావాలి. సో ఒక కిడ్నీని మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటే డోనర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి?
సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని మనం డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ మా డోనర్ విషయానికి వస్తే ఫస్ట్ మనం డోనర్ని సెలెక్ట్ చేయాలి అంటే కుటుంబ సభ్యులై ఉండాలి. సో కుటుంబ సభ్యులు అంటే అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, లేదంటే సిబ్లింగ్స్ మన అన్న తమ్ముళ్ళు కావచ్చు. పిల్లలు ఉంటే 18 ఇయర్స్ కన్నా వయసు పైబడిన వాళ్ళు ఉండాలి. లేదు అంటే వైఫ్ కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ డొనేట్ చేయడానికి అర్హులు. రెండోది వాళ్ళ బ్లడ్ గ్రూప్ మనతో మ్యాచ్ అయి ఉండాలి, లేదంటే ఓ గ్రూప్ అయి ఉండాలి. కొన్ని కేసెస్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. బట్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్, ఎందుకంటే ఎక్కువ రోజులు కిడ్నీ మన్నుతుంది కాబట్టి. ఓకే. సో రెండోది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. మూడోది డోనార్కి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా, అంటే షుగర్ ఉన్నప్పుడు వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి అర్హులు కాదు. బీపీ ఉంటే వాళ్ళు ఎన్ని రకాల మాత్రలు వాడుతున్నారు, బీపీ కంట్రోల్లో ఉందా లేదా, బీపీ ప్రభావం వేరే ఆర్గాన్స్ పైన ఏమన్నా ఉందా, ఇలాంటివి చెక్ చేస్తాం. వీటితో పాటు వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా, అంటే మత్తు తట్టుకోగలుగుతారా, గుండెకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ మానసిక స్థితితో సహా, అంటే వాళ్ళు కిడ్నీ డొనేట్ చేశాక వాళ్ళ తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత వాళ్ళని డోనార్స్గా పరిగణించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో కుటుంబ సభ్యుల డోనార్స్ ఎవరు లేనప్పుడు, లేదంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు, లేదంటే వాళ్ళు వయసు పైబడి ఉన్నారు అని అనుకున్నప్పుడు కానీ తెలంగాణ గవర్నమెంట్ కింద ప్రతిష్టాత్మకంగా ఒక ప్రోగ్రామ్ ఉంది, జీవన్ దాన్ అంటాము. చాలా యాక్టివ్గా ఉంది అది తెలంగాణలో. జీవన్ దాన్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా పారదర్శకంగా ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన నెంబర్ని బట్టి, మన వెయిటింగ్ లిస్ట్ని బట్టి మనం కిడ్నీ మార్పిడికి అర్హులుగా మారుతామన్నమాట. కిడ్నీ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ మార్పిడి తర్వాత మొదటిది క్రమం తప్పకుండా మాత్రలు వాడాల్సి ఉంటుంది. ఒక్క ట్యాబ్లెట్ ఒకరోజు కరెక్ట్గా వేసుకోకపోయినా కిడ్నీ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో మొదటిది క్రమం తప్పకుండా మందులు వాడాలి. రెండోది రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. సో డాక్టర్కి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకొని డాక్టర్ని కలిస్తే వాళ్ళ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మూడోది ఏంటంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే వాటర్ని అధిక మోతాదులో తీసుకోవటం కావచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం కావచ్చు, ఎట్లాంటి చెడు అలవాట్లు అంటే స్మోకింగ్కి దూరంగా ఉండటం కావచ్చు, వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నాలుగవది వార్నింగ్ సైన్స్, అంటే పొట్ట నొప్పి రావటం, గ్రాఫ్ట్ సైడ్ దగ్గర కిడ్నీ పెట్టిన దగ్గర పెయిన్ రావటం కావచ్చు, జ్వరం కంటిన్యూస్గా రావటం కావచ్చు, యూరిన్లో మంట రావటము, లేదంటే బ్లడ్ రావటము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. నాలుగోది ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిని శుభ్రంగా కడుక్కోవటం, బయట గుంపులలో తిరగకుండా ఉండటము, ఇంట్లో కొంచెం పెట్స్కి వాటికి దూరంగా ఉండటము, ఇలాంటి మాస్క్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటి జాగ్రత్తలు ఫస్ట్ 1 to 2 years మాత్రం ఖచ్చితంగా వీటిని పాటించడం ద్వారా కిడ్నీ తిరస్కరణ గురయ్యే అవకాశాలు, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సో సార్, ఇప్పుడు మనం బేసిక్గా మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి డయాబెటీస్ అను బీపీ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఈ రెండు అతి ముఖ్యమైన కారణాలు కిడ్నీ పాడవటానికి. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడం అంటే HbA1c లాస్ట్ 3 months నుంచి ఉన్న షుగర్ని 7 కన్నా తక్కువగా ఉంచుకోవటము, బీపీని కంట్రోల్లో ఉంచుకోవటము, జీవనశైలి అంటే బరువును నియంత్రణలో ఉంచుకోవటము, చెడు అలవాట్లకి దూరంగా ఉండటము, అతి ముఖ్యమైనది ఏంటంటే రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ అంటే కొంచెం వయసు పైబడిన తర్వాత వచ్చే డయాబెటీస్ అయితే డయాబెటీస్ అని తెలిసిన వెంటనే ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీక్ ఉందా అని తెలుస్తుంది. కిడ్నీ పనితనం తెలుసుకోవడం కోసం క్రియాటినిన్ అంటాము, లేదా EGFR అనే పరీక్ష చేయడం ద్వారా షుగర్ ఎఫెక్ట్ కిడ్నీ పైన ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవటము, యూరిన్లో ప్రోటీన్ లీక్ ఉంటే దానికి సంబంధించిన మాత్రలు వాడటము, రెగ్యులర్గా డాక్టర్తో చెకప్లో ఉంచడం ద్వారా ఈ దీర్ఘకాలిక వ్యాధుల ఎఫెక్ట్ కిడ్నీ మీద పడటం కావచ్చు, కిడ్నీ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు డోనర్ కిడ్నీ ఇచ్చేసిన తర్వాత తను కొన్ని అంటే లైక్ సింగిల్ కిడ్నీతో ఉండాలి. సో అతనికి ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కిడ్నీ రిలేటెడ్? సో ప్రపంచంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అవసరం పడే ఒకే ఒక వ్యక్తి డోనర్. తనకి ఏ ఇబ్బంది ఉండదు, బట్ తీసుకొచ్చి మనం సర్జరీ చేస్తాం. సో అట్మోస్ట్ కేర్ తీసుకుంటాం, తనకి ఏమి ఎలాంటి ఇబ్బందులు లేవు అని ముందు చూసుకున్న తర్వాతనే తనని డోనర్గా పరిగణించడం జరుగుతుంది.
ఆపరేషన్ తర్వాత వాళ్ళు 3 నుంచి 4 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత స్టిచెస్ తీసుకోవడానికి వస్తారు. అయితే ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు సింగిల్ కిడ్నీతో ఉంటారు. సో వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే వ్యాధుల విషయంలో కొంచెం అవగాహన ఉండాలి. అంటే షుగర్ చెక్ చేసుకోవటం కావచ్చు, బీపీని నియంత్రణలో ఉంచుకోవటం కావచ్చు, నీటిని అధిక మోతాదులో తీసుకోవటం కావచ్చు, కొన్ని పవర్ఫుల్ మాత్రలు పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోకపోవటం, బరువు నియంత్రణలో ఉంచుకోవటము, రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉంచుకోవడం ద్వారా డోనార్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. యంగ్ ఫీమేల్స్ వయసులో తక్కువ ఉన్న వాళ్ళు కిడ్నీ డోనార్స్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కొంచెం బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా డాక్టర్తో టచ్లో ఉండటం వల్ల అలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో సార్ ఇప్పుడు బేసిక్గా మనం ఉన్న ఈ జనరేషన్లో మనం లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మన ఫుడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన బాడీని ఇంపాక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో వాట్ ఆర్ ద డేంజరస్ ఫుడ్స్ ఫర్ ద కిడ్నీస్? సో అది ఏంటి అంటే మనకు ఆల్రెడీ దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎగ్జిస్టింగ్గా కిడ్నీ ప్రాబ్లం ఉందా, లేదు అంటే మనం ప్రికాషన్స్ అంటే కిడ్నీ పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త. సో కిడ్నీ పాడవకుండా తీసుకోవాల్సింది ఫస్ట్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి సంబంధించిన జాగ్రత్తలు అంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవటం, సాల్ట్ వినియోగాన్ని తగ్గించడం, దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండటం, నీటిని అధిక మోతాదులో తీసుకోవటం, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ ఒకవేళ ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, స్టెరాయిడ్ సప్లిమెంట్స్ కావచ్చు, ఇలాంటి వాడాలి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు విధిగా ముందు పరీక్షలు చేసుకొని ఒంట్లో లవణాల శాతం ఎట్లా ఉంది, కిడ్నీ పనితనం ఎట్లా ఉంది, కిడ్నీ సైజెస్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ బేసిక్గా చూసుకున్న తర్వాత వాటి జోలికి వెళ్ళటం మంచిది. ముఖ్యంగా నీటిని అధిక మోతాదులో తీసుకోవాలి, సాల్ట్ వినియోగాన్ని తగ్గించాలి, బరువును నియంత్రణలో ఉంచాలి, స్మోకింగ్ జోలికి వెళ్ళకూడదు, షుగర్ బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా కిడ్నీ పాడవకుండా కాపాడుకోవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మళ్ళీ ఆ కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో కిడ్నీ మార్పిడి తర్వాత వచ్చే కాంప్లికేషన్స్లో 3 అతి ముఖ్యమైనవి. మొదటిది ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే కిడ్నీ తిరస్కరణకు గురి కాకుండా ఉండడానికి కొన్ని మాత్రలు ఇస్తాం. వాటి ప్రభావం వల్ల మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాము, అది తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ట్రాన్స్ప్లాంట్ ముందే వ్యాక్సిన్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి. వాటితో పాటు కొన్ని రకాల మాత్రలు కూడా ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఇస్తాం. వీటితో పాటు ఇందాక మనం చెప్పిన జాగ్రత్తలు, మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ హైజీన్ కావచ్చు, ఇలాంటివి ఫాలో అవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. కానీ స్టిల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంటుంది. రెండవది రిజెక్షన్. అంటే మన బాడీ ఎంతైనా మనం బయట నుంచి పెట్టిన కిడ్నీని ఒక్కొక్కసారి మన ఒంట్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని గుర్తుపడుతుంది ఇది మన కిడ్నీ కాదు అని. దాన్ని రిజెక్షన్ అంటాం. ఆ సివియారిటీ ఎంత సివియర్గా రిజెక్షన్ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా అరుదుగా ఒకవేళ రిజెక్షన్ సివియర్గా ఉంటే మళ్ళీ డయాలసిస్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మూడవది రికరెన్స్. అంటే మన కిడ్నీ ఏ కారణం వల్ల పాడై మనకు డయాలసిస్ అవసరం పడిందో, లేదంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ పర్మనెంట్గా కిడ్నీ ఫెయిల్ అయిందో, ఆ సేమ్ ప్రాబ్లం మళ్ళీ మనం పెట్టిన కిడ్నీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రికరెన్స్ అంటాం. సో సివియారిటీ ఆఫ్ రికరెన్స్, చాలా అధికంగా రికరెన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది కూడా మనల్ని డయాలసిస్ తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. సో సార్ ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎంత % సక్సెస్లో ఉంది? సో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఇండివిజువల్ పేషెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న కోమార్బిడిటీస్ని బట్టి ఉంటుంది. లైవ్ రిలేటెడ్ డోనార్ అంటే మన కుటుంబ సభ్యులు కిడ్నీ దాతలుగా ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ 90% కన్నా అధికంగా ఉంటుంది. కానీ మనకు అంటే మనకు షుగర్ లెవెల్స్, బీపీ అదుపులో ఉన్నాయా లేదా, మనం తీసుకున్న డోనార్ ఏజ్ ఎంత ఉంది, తీసుకున్నప్పుడు మన వయసు ఎంత ఉంది, మనం మాత్రలు ఎంత క్రమం తప్పకుండా వాడుతున్నామో, ఎంత రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటున్నామో, ఎంత రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నామో అనేదాన్ని బట్టి కిడ్నీ నాణ్యత, లేదంటే ఎన్ని రోజులు మనుగడ ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా లైవ్ రిలేటెడ్ డోనార్ అంటే కుటుంబ సభ్యుల నుంచి సంగ్రహించిన కిడ్నీ అధికంగా సక్సెస్ రేట్స్ మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ ఉంటాయి. సో సార్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అంటే లైక్ డయాలసిస్ ప్రాసెస్ ఇస్ ద బెస్ట్ వన్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ వన్? ఇందాక అనుకున్నట్టు ఏది బెస్ట్ అనుకునే దానికి మనం అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. సో అంటిల్ అండ్ అన్లెస్ అంటే మనకి ఇన్ఫెక్షన్ కంట్రోల్లో లేదు, లేదంటే యాక్టివ్గా క్యాన్సర్తో బాధపడుతున్నాము, మూడోది మనకి ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్, గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉంది, అది క్యూర్ అవ్వదు అనుకున్నప్పుడు డయాలసిస్ బెస్ట్ ఆప్షన్, లేదంటే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది
బెస్ట్ ఆప్షన్ అనమాట. సో సార్, కిడ్నీస్ని హెల్దీగా ఉంచుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ డైట్ కానీ లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే బెటర్ అంటారు? సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. 30 to 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 5 days ఇన్ ఎ వీక్ ఉండటం ద్వారా కొంచెం కిడ్నీకి రక్తం సప్లై కూడా మెరుగవుతుంది, కిడ్నీ ఫిల్టరేషన్ ఫంక్షన్ బాగుంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవటం, సాల్ట్ వినియోగాన్ని తగ్గించటం, బరువుని నియంత్రణలో ఉంచుకోవటం, వీటి ద్వారా కిడ్నీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. సో సార్, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే కొంతమంది అంటూ ఉంటారు లైక్ ఒక డిసీజ్కి మనం యూస్ చేస్తున్నటువంటి టాబ్లెట్స్ కూడా అంటే మనం ఏదైనా మెడికేషన్లో ఉన్నప్పుడు కూడా కిడ్నీస్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు. సో ఈ కేటగిరీలో ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ యూస్ చేస్తుంటే మన కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అతి ముఖ్యంగా నొప్పి మాత్రల ప్రభావం కిడ్నీ పైన ఉంటుంది. ఎందుకంటే నొప్పి మాత్రలు కిడ్నీకి రక్తం సరిగా పోనీయకుండా చేసి కిడ్నీని పాడయ్యేలా చేస్తాయి. దీర్ఘకాలికంగా నొప్పి మాత్రలు వాడితే కిడ్నీ క్యాన్సర్ రావటం కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ అంటే పాపిలరీ నెక్రోసిస్ అంటాం, కిడ్నీ అడ్డుకోవటం కావచ్చు, యూరిన్ రాకుండా, కిడ్నీలో బ్లడ్ రావటం కావచ్చు, ఇలాంటి ప్రమాదం ఉంటుంది. సో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్. సో పెయిన్ కిల్లర్స్ ఖచ్చితంగా వాడాలి అనుకున్నప్పుడు నీటి మోతాదుని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. 7 రోజుల కన్నా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. మూడోది మిశ్రమం, కాంబినేషన్ పెయిన్ కిల్లర్స్ దొరుకుతాయి. ఆ మిశ్రమం రూపంలో ఉండే పెయిన్ కిల్లర్స్కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. ఎక్కువ రోజులు వాడాలి పెయిన్ కిల్లర్స్, ఏదైనా సర్జరీ అయింది ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ వాడాలి అనుకున్నప్పుడు విధిగా కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకొని బేసిక్గా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకొని తర్వాత దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళటం మంచిది. ముఖ్యంగా నీటిని అధికంగా తీసుకోవడం ద్వారా పెయిన్ కిల్లర్స్ ప్రభావం కిడ్నీ పైన లేకుండా జాగ్రత్తలు వహించవచ్చు. వీటితో పాటు స్పెసిఫిక్గా కొన్ని రకాల మాత్రల ప్రభావం కిడ్నీ పైన ఉంటుంది. అవి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ నెఫ్రాలజిస్ట్కి రిఫర్ చేసినప్పుడు వాటి డోసులు మాడిఫై చేసి వాటిని పేషెంట్స్కి ఇవ్వడం ద్వారా వాటి ప్రభావం కిడ్నీ పైన ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా వరకు కూడా ఒక ఏం తింటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుందని ఆలోచించకుండా మనం చేసేస్తున్నాం. సో ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ హెల్త్ పరంగా కానీ లేకపోతే కిడ్నీస్ కానీ హెల్తీగా ఉంచుకోవడానికి మీరేం సజెషన్ ఇస్తారు? ముఖ్యంగా జంక్ ఫుడ్ అధికంగా మసాలాలు కావచ్చు, లేదంటే ఉప్పు కావచ్చు, ఇలాంటివి ఉండటం వల్ల త్వరగా కిడ్నీ పైన ప్రభావం పడుతుంది. కిడ్నీ ఒత్తిడికి గురవుతుంది, లేదంటే బీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అధికంగా సాల్ట్ ఉన్న ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, కొంచెం వాటికి దూరంగా ఉండాలి. రెండవది స్ట్రెస్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవాలి, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 6 to 8 hours ఆఫ్ అడిక్వేట్ అన్ఇంటరప్టెడ్ స్లీప్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 6 to 8 hours ఆఫ్ అడిక్వేట్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బీపీ రాకుండా కాపాడుకోవచ్చు, కిడ్నీ పైన ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. వాటర్ వినియోగం అంటే మినిమం నార్మల్గా 2 to 2.2 liters విచ్ కమ్స్ అరౌండ్ 8 to 10 glasses ఆఫ్ వాటర్ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కిడ్నీ ఫిల్టరేషన్ ఫంక్షన్ కావచ్చు, కిడ్నీ వడపోతే సామర్థ్యం కావచ్చు మెరుగుపడుతుంది. సో ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి, బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ కొంచెం బాడీ బిల్డింగ్ కోసం అని, మజిల్ బిల్డింగ్ కోసం అని చెప్పి కంటిన్యూస్గా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాటర్ వినియోగాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని, కొద్దిమందికి పుట్టుకతోనే కొన్ని కిడ్నీ వ్యాధులు ఉంటాయి, అది తెలియకుండా అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకున్నప్పుడు అది కిడ్నీ పైన ఒత్తిడి పెట్టే ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందు కిడ్నీ టెస్టులు చేసుకున్నాక వాటి జోలికి వెళ్ళటం అనేది మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, మన కిడ్నీస్ అనేవి మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఎలా దెబ్బతింటున్నాయి అన్నది. అదేవిధంగా మనం ట్రీట్మెంట్ తీసుకునే టైంలో డయాలసిస్ బెస్టా లేకపోతే ట్రాన్స్ప్లాంట్ బెస్టా, అది కూడా మన కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టి ఏది బెస్ట్ అన్నది కూడా చెప్పారు కదా. సో ఇలాంటి సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తగినటువంటి నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్లో కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్లలో కానీ మనకి ఏ స్టేజ్ వరకు ప్రాబ్లం అనేది ఉందన్నది ఒకసారి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని కిడ్నీస్ని హెల్తీగా ఉంచుకోండి. అదేవిధంగా మీరు కూడా హెల్తీగా ఉండండి.